మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మధ్య ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని మంత్రి పొన్నంపై ఫైర్ అయ్యారు ఎంపీ మాగుంట గోపీనాథ్. స్థానిక ఎమ్మెల్యే ద్వారానే చెక్కులు అందించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులను మంత్రి పొన్నం తప్పుదోవ పట్టిస్తున్నారని మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా ఎంఆర్ఓ కార్యాలయాల్లోనే చెక్కులను పంపిణీ చేయాలని మంత్రి పొన్నం సూచించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల వద్దకే పాలకులు వెళ్లేవారని, కానీ ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాగంటి అన్నారు. ఇట్లాంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే మనం ప్రజలకి అందుబాటులో ప్రజల దగ్గర ఉండాలి, కానీ ఏదో వాళ్ళు ఆ లీడర్ ఈ లీడర్ అనడం అనేది తప్పది. ఎందుకంటే ప్రోటోకాల్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మేము ప్రజల్లో గెలిచాం, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచాం. అంటే ప్రజలు మనోభావం తెలుసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దీని మీద మళ్ళీ స్పీకర్ గారికి మళ్ళీ ఇంకోసారి పోతాం, మళ్ళీ స్పీకర్ గారికి కంప్లైంట్ ఇస్తాం. అదేవిధంగా హైకోర్టు డైరెక్షన్ క్లియర్గా డైరెక్షన్ ఇచ్చాం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు హైకోర్టు ఈ జడ్జి క్లియర్గా చెప్పారు, ఎమ్మెల్యే ద్వారానే చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగాలి. నేను లేకుండానే గతంలో కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది, ఇన్వాల్వ్ చేయకుండా. ఇవాళ మళ్ళీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళందరూ వాళ్ళే పంచుకుంటారు చెక్. తప్పు కదా ప్రోటోకాల్. అందరం ఎమ్మెల్యేలనే. 3 సార్లు గెలిచిన నేను నన్ను పిలవకుండా మీరు చేసుకుంటారంటే చేసుకోండి, మాకే అభ్యర్థులు. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దంట. మీరు ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ, ఖైరతాబాద్ మండల ఆఫీస్ ఎక్కడ, ఇవన్నీ కూడా మంత్రి గారికి తెలియాలి. కంప్లైంట్ చేశారు, ప్రజలే వచ్చేసారు. ఒక్కొక్క షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుకి 10,000 రూపాయలు అడుగుతున్నారు. సార్ ఏం చేయాలి, మేము గరీబోవడం అని చెప్తాను. మీరు ఎంక్వైరీ చేయండి. మేము కలెక్టర్ గారిని త్వరలో కలిసి మేము కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకున్నాం. అంటే ఎంక్వైరీ చేయండి. ఖైరతాబాద్ మండల్ ఎంత అవినీతి జరుగుతుంది. ఇట్లాంటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని